సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. మీ నామాన్ని మహిమపరుచుకున్నారు. నేను ఆరాధించేవారు సత్యంతో ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నావు. ఆత్మపూర్ణంగా ప్రభువా మమ్మల్ని చేసి మీ నామాన్ని మహింపరచడానికి 3 దినాలు ప్రభువా విలువైన కూటాలను ఏర్పాటు చేశారు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఎంతోమంది ప్రార్థన పూర్వకంగా విశ్వాసముతో సమర్పణ హృదయాలతో వారి యొక్క విలువైన సమయాన్ని ఈ 3 దినాలు మీ మందిరంలో గడపడానికి కృప చూపించారు. వందనాలు ప్రభువా. ఎంతోమంది సమయాన్ని వ్యర్థంగా గడుపుచు వ్యర్థమైన వాటి వైపు పరిగెత్తుతూ ఈ లోకములో సంతృష్టి ఇవ్వలేని వాటి కొరకు ఆరాటపడుతూ ప్రభువా ఏమాత్రము శరీరానికి ఆత్మకు ఉపయోగపడినటువంటి అనేకమైన వ్యర్థమైన వాటిపై మనుషులు పరిగెత్తుచుండగా మేమైతే మీ సన్నిధిలో గడిపే కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు. వారిని క్షమించి మరొక తరుణము దయచేయండి ప్రభువా. ఈ జీవన సంబంధమైన ఈ కార్యకలాపాలలో నీ సన్నిధికి మొదటిది ప్రాధాన్యతనివ్వాలనే గ్రహింపు మా బిడ్డలకు దయచేయండి. ప్రతి చిన్న విషయానికి నీ మందిరానికి దూరమై ప్రభువా సరైన కారణము లేకుండానే నీ వాక్యమునకు దూరం అవుతున్న బిడ్డలను మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారికి నీ వాక్యం యొక్క విలువ తెలుసుకుని బిడ్డలుగా చేయండి. ఈ లోకం శాశ్వతమైంది కాదని గుర్తెరిగే బిడ్డలుగా చేయండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన మంచి ఏర్పాట్లన్నిటిని బట్టి వందన. వాక్యాలన్నీ మా హృదయంలో భద్రం చేసుకుని ఈ సీజన్ అంతా కూడా ఆ వాక్యాలను ప్రభువా మేము నెమరు వేసుకుని వారిగా చేయండి. ఈరోజు ఆరాధనలో మీరు ఉండండి. వాక్య వాళ్ళకు వెళ్ళి చూడగా మీ సన్నిధి మాతో ఉంచండి. అల్పుడును అయోగ్యుడను బలహీనుడను ప్రభువా నన్ను కూడా బలపరిచి నీ సన్నిధిలో వాడుకొని నీవే వర్తమానం ద్వారా మాతో మాట్లాడతావో మా హృదయాలన్నిటికీ కావలసిన వర్తమానం మాకు దయచేయండి. వాక్యాన్ని గౌరవించి వాక్యాన్ని ప్రేమించి ఇది నీ మందిరమని గ్రహింపు మా బిడ్డలకు దయచేయండి. ఒక క్రమశిక్షణ కలిగిన మందిరముగా, భయభక్తులు కలిగిన మందిరముగా, వాక్యానికి ఎక్కడా హృదయములో ఎదురాడే స్వభావం లేకుండా ఈ వాక్యము దేవుని మాటలని గ్రహింపు మా బిడ్డలకు దయచేయండి. ఇంకా ఎవరైతే రావటానికి సిద్ధపడుతున్నారో వారిని కూడా తీసుకురామని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎంతమంది కూడికల్లో మీరు మేలు పొందుతున్నారో నాకైతే తెలీదు. దేవుని సన్నిధిలో ఎన్నో మేళ్ళు ఉన్నాయి ప్రియులరా. లోకం ఇవ్వలేనటువంటి నీటినో ప్రభు మనకి ఇస్తున్నాడు. చివరి దినాల్లో కదా పౌలు భక్తుడు అంటాడు, అంచె దినములు అంటాడు. లోకము అంచె దినాల్లో ఉంది. దానికి ఎన్నో ఉదాహరణలు మనం చూస్తున్నాం. చాలామంది నోవహు దినాల్లో నిశ్చింతగా ఉన్నారు. నిశ్చింతగా ఏమి కదా, మాకేమి జరగదు, జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోద్ది అనుకుని నోవహు దినాల్లో నిశ్చింతగా ఉన్నారు ప్రియులరా. నోవహు ఎన్నో హెచ్చరికలు చేశాడు. జలప్రళయం రాబోతుంది కదా, పిచ్చివాడిలాగా చూశారు నోవహుని. రాళ్లతో కొట్టారంట, రాళ్లతో కొట్టారు. ఓడ తయారు చేస్తూ ఉంటే ఇతనికి ఏమీ పని పాటు లేకుండా పెద్ద ఓడ తయారు చేస్తున్నాడండి. ఆ ఓడ కూడా ఎక్కడ తయారు చేశాడు? ఎక్కడో మైదానంలో, సముద్ర ప్రాంతంలో కాకుండా మైదానంలో ఓడ తయారు చేస్తే హేళన చేశారు ప్రియులారా. ఒకానొక దినంలో జలప్రళయం రానే వచ్చింది. ప్రపంచమంతా, సృష్టి అంతా మునిగిపోయింది.
కనుక సియోనులో నిశ్చింతగా ఉన్న వారికి శ్రమ అంటాడు. అడిగాడు ఒక ఆయన, నన్ను వెంబడించండి అయ్యా వచ్చి. ఒక ఆయన ఏమన్నాడు తెలిసిన, అయ్యా మా నాన్న చచ్చిపోయాడు అయ్యా, ఆయన వెళ్ళి పాతిపెట్టి వస్తాను అంటే, అరే మృతులైన వారిని మృతులు పాతిపెట్టుకోమనవయ్యా. అరే సొంత తండ్రి పోయాడండి, వద్దు నన్ను వెంబడించు. చూడండి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, అప్పుడు అర్థం కాలేదు అతనికి. తండ్రి చనిపోతే పాతిపెట్టడానికి వెళ్లకుండా దేవుని మందిరానికి రమ్మంటాడు ఏంటినా. దేవుడి మీద సణిగాడు, కానీ తర్వాత అర్థమైంది ఆయనకి. ముందు వచ్చి నన్ను వెంబడించువయా, వారిని ఆ ప్రాణం ఎట్లాగా పోయింది, పాతి పెట్టుకుంటారు అయిపోద్ది. నువ్వు నన్ను మొదట వచ్చి నన్ను వెంబడించు. ఎంతమంది వారి సొంత పనుల్లో అమూల్యమైన వాక్యాలు పోగొట్టుకున్నారో ఈ 3 దినాలు, ఈ 2 దినాలు. చాలా విచారం ప్రియులారా. వారికి ఇంకా దేవుని వాక్యం ఎడల ప్రాముఖ్యత లేదు వారి జీవితాలకి. వారి జీవితంలో దేవుని వాక్యం యొక్క రుచి వారికి తెలియలేదు. ఇంకా సంవత్సరాల తరబడినా దేవుని వాక్యం అందులో రుచి తెలియకపోతే కదా, రుచి తెలుసుకుంటే ఎలాంటి పరిస్థితి అయినా వచ్చేస్తాం. మంచి దేవుని వాక్యం వినబడుతుందండి, ఆ వాక్యం ద్వారా ఏ మేలు నాకు దేవుడు దాచి ఉంచాడో, ప్రతి వర్తమానములో దేవుడు ఒక ప్రత్యేకమైన మేలు నీ కొరకు దాచి ఉంచుతాడు. ఈ విషయంలో నాకు ఎక్కువ నమ్మకం ప్రియుల. అందుకే ఏ వాక్యాన్ని పోగొట్టుకోను నేను. ఎవరు వాక్యం బోధించినా, బిడ్డల వాక్యం బోధించినా ఆ వాక్యాన్ని బహు జాగ్రత్తగా నేను దాచుకుంటాను హృదయంలో ప్రియులారా. అందులో ఏ మేలు దాచి ఉంచారో నాకు దేవుడు. బహు స్వల్ప విషయాలలో దేవుని మందిరానికి దూరమై ప్రియులారా, మంచిది కాదు అది. మీలో చాలామందికి కోటాల విలువ తెలియదు. ఇది నీ బిడ్డలకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరమైన కోటాలు ఇవి. వాటిని పోగొట్టుకోవద్దు దయచేసి. మాట వినండి. చాలా స్వల్ప విషయాల్లో ఏదో చిన్న కారణం, ఫలానా వాళ్ళు పిలిచారండి, లేకపోతే అక్కడ ఏదో జరిగిందండి, దానివల్ల మందిరం పోగొట్టుకుని వాక్యాన్ని పోగొట్టుకున్నారు. వాక్యానికి దాన్ని కంపేర్ చేసి మాట్లాడితే వాక్యముకి విలువ ఎంత గొప్పది సహోదరుడా. 3 దినాలు మీరు దేవుని మందిరములు ఉండుట అది దేవుని చిత్తమైనది, ఆశీర్వాదానికి గుర్తు. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు ప్రియులారా. వాక్యంలోకి వెళదాం. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. అందరూ పడదాం ఒకసారి. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నే పాపము చేయకుండా, నే పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపు వెలిగిస్తుంది ప్రియులారా. మన త్రోవకు వెలుగు అంటాడు భక్తుడైన దావీదు. అది నన్ను బ్రతికిస్తమే కాదు, నా త్రోవకు వెలుగు. చీకటిలో వెలుగునిచ్చేది వాక్యమే. ఈ వాక్యం లేకపోతే ఎటేళ్ళలో తెలియదు. చాలామంది వారు నడవలసిన త్రోవ ఏంటి వారికి తెలియదు. మేము వెళ్ళే మార్గం సరైనది అనుకుంటున్నారు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, కానీ తొదుకు అది మరణమునకు దారితీయను అంటాడు. చాలా విలువైన మాటలు ఉన్నాయి దీనిలో. నీ వెళ్ళే మార్గము సరైనది అనుకుంటావు కొన్నిసార్లు, చాలా మంచి మార్గంలో వెళ్తున్నాను, కానీ ఆ మార్గంలో ఏముందో బోధించేదే దేవుని వాక్యం. ఇది లేకపోతే నా జీవితాన్ని నేను సరైన స్థితిలో నడుపుకోలేకపోయాను. దాదాపు 40 సంవత్సరాలు బైబిల్ లేదు నాకు. బైబిల్ లేకపోవటం వల్ల ఎంత నష్టపోయానంటే, ఆ నష్టపోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవటం నా వల్ల కాలేదు. కొన్నిసార్లు మనం నష్టపోయేదాన్ని తిరిగి తీసుకురావటం కష్టమైపోద్ది.
ఇంకా అది అలా వదిలిపెట్టేయటమే. మరి ముఖ్యంగా యవ్వన జీవితం కరిగిపోతే మళ్ళీ రాదు కదా. వయస్సు కరిగిపోతే మళ్ళీ ఎక్కడ వస్తుంది? నిన్న దినం మళ్ళీ రాదు మనకి. ఉదయం మళ్ళీ ఇప్పుడు వస్తుందా? రాదు. సాయంత్రం వస్తుంది, ఉదయం మళ్ళీ మనకు రాదు. అందుకే కరిగిపోయిన యవ్వనాన్ని తిరిగి మళ్ళీ అలా తీసుకురావటం అనేది ఎవరి వల్ల కాదు. అలాంటి విలువైన యవ్వనాన్ని పాడు చేసుకున్నటువంటి భయంకరమైన మనిషిని నేను ప్రియులారా. బైబిల్ లేక, ఒకవేళ ఉన్నా దాని వైపు చూడక కదమ్మా. బైబిల్ ఉండటం వేరు, ఇంట్లో దాని వైపు చూడటం వేరు. కొంతమంది బైబిల్ ఉంటుంది కానీ దాని వైపు చూడరు. చాలామంది ప్రియులారా బైబిల్ చదివి ఎంతో జ్ఞానం సంపాదించారు. బైబిల్ అంతా కూడా జ్ఞానము గని బైబిల్ ప్రియులారా. చప్పట్లు కొట్టడం ఒకసారి. బైబిల్ జ్ఞానం యొక్క గని. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఇందులో గుప్తమై ఉన్నాయి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు, చక్కని జ్ఞానం వస్తుంది బైబిల్ చదువుతూ ఉంటే ప్రియులారా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. సిరియా రాజు సైన్యాధిపతి నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేస్తుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడు ఆయన. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్న దానిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతను ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, వాళ్ళ భద్రత కావాలి. బిడ్డలు మన ఇంటిని విడిచి కళాశాలకు వెళుతున్నారు, బయలుదేరారంటే వారికి కావాల్సింది ఏంటో తెలిసిన? ఏం కావాలి చెప్పమ్మా? ఏం కావాలి? భద్రత కావాలి. బాగా వినాలి. మన బిడ్డలకు భద్రత కావాలి. చాలామంది మీరు చాలామంది యూట్యూబ్లోనూ ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నారు. చంటి పిల్లలకు భద్రత లేని పరిస్థితి. ఆ తండ్రి చేయబట్టుకుని వదిలేసి ఇంటికి వెళ్ళమంటే ఆ పిల్ల వెళ్ళలా, ఇంటికి వెళ్ళింది అనుకుంటున్నాడు. ఆ తండ్రి బజారీలో వచ్చేటప్పటికి ఆ పిల్ల ఇంట్లో లేదు కదా, లేదు. ఆ పిల్లతో పాటు పెంచుకున్న కుక్క కూడా వెళ్ళిందా? పిల్ల తిరిగి రాలేదు. 7 రోజులు 8 రోజులు అయిపోయి పిల్ల ఇంటికి తిరిగి రాలేదు. కొంతమందికి బిడ్డల పెంపకం విషయంలో గ్రహింపు ఉండదు, జ్ఞానం ఉండదు. ఏదో పెద్ద బట్టలు కుట్టించేసామండి బ్రహ్మాండంగా, ఖరీదు కలిగిన యూనిఫామ్ తీసుకున్నామండి. తీసుకుంటావు, నీ డబ్బులోనే కాబట్టి తీసుకుంటావు. భద్రత ఏది? భద్రత ఎవరిస్తారు? నీ చంటి బిడ్డలకు, నీ విద్యార్థులకు, కళాశాలకు వెళ్ళే బిడ్డలకు ఎవరు భద్రతనిస్తారు? వారచ్చటి నుండి ఒక చిన్న దానిని చెరకొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అందుకని ఈ రోజున ఒక చిన్నదాని గురించి మాట్లాడదామని అనుకున్నాను నేను. ఈ చిన్నపిల్లల కోటాలు కదా ఇవి, మనకు కాదు, చిన్నపిల్లల కోటాలు. ఒక చిన్న పిల్ల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక చిన్న పిల్ల, ఎవరికి తెలుసా ఈ పిల్ల? ఈ పిల్లకి ఒక అడ్రస్ లేదు ప్రియులారా, ఏమీ లేదు ఈ పిల్లకి. ఈ పిల్లకి ఒక తల్లిదండ్రులు లేరు, వాళ్ళ ఊరు కాదు, పేరు లేదు, స్థానం లేదు, స్వేచ్ఛ లేదు, గుర్తింపు లేదు, అనాథ. ఎవరి పిల్ల? ఇశ్రాయేలు దేశం మీదకి పోయినప్పుడు వారు అచ్చట నుండి ఒక చిన్నదానిని చెరగొని తెచ్చారు, బందీగా తెచ్చేశారు. అక్కడ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు
యుద్ధములో జయించినప్పుడు ఒక పిల్ల కనపడింది అక్కడ. ఒక అనాథ పిల్ల కనపడింది. తల్లిదండ్రులు ఎవరు ఉండి ఉంటారు, కానీ ఆ పిల్లను పట్టుకుని తీసుకుని వారి సైన్యమంతా వచ్చేటప్పుడు ఆ పిల్లను కూడా గుర్రాల మీద ఎక్కించుకుని తీసుకొచ్చేసారు. పరాయి దేశానికి తీసుకొచ్చారు. అసలు ఆ దేశం ఏంటో, ఆ పరిస్థితి ఏంటో కొంచెం ఊహ తెలిసినటువంటి పిల్ల, కొంచెం వయసు వస్తున్న పిల్ల. ఆ పిల్లని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారు? సిరియా దేశానికి తీసుకొచ్చారు. ఇశ్రాయేలు దేశం నుంచి సిరియా దేశానికి దేశంగా దేశానికి 100 మైళ్ళ దూరం తీసుకొచ్చేశారు. ఏం చేశారు ఆ బిడ్డని? ఏమైనా పెంచుకుని ఏమైనా అందలం ఎక్కించారా? లేదు, ఒక బానిసగా ఇంట్లోకి తీసుకొచ్చారు ఆ చిన్న పిల్లని. ప్రియుల, ఆ ఊరు పేరు కూడా లేదు, చిన్నది అంతే. ఆ చిన్నదాని పేరు కూడా తెలియదు. బహుశా ఆ పేరు ఆ అమ్మాయిని అడిగితే చెప్పింది లేదో కూడా తెలియదు. ఏమాత్రము చిరునామా లేని ఒక పిల్ల, అడ్రస్ లేనటువంటి ఒక చిన్న పిల్ల ఎవరింట్లో పెరుగుతుందంటే నయమాను అనేటటువంటి ఒక సైన్యాధిపతి గృహంలో పెరుగుతూ ఉంది. సైన్యాధిపతి, ఆర్మీ చీఫ్, ఆర్మీ కమాండర్, ఒక పెద్ద సైన్యానికి, ఆ మిలిటరీ సైన్యానికి ఒక అధ్యక్షుడిన, చాలా పెద్ద పోస్టులో ఉన్నాడు, పెద్ద ఉద్యోగం. ఆ సెల్ ఫోన్లు కొంచెం స్లోగా పెట్టుకోండి, సైలెంట్లో పెట్టుకోండి, కట్టేయక్కర్లేదు, కానీ ఆ వచ్చే ఫోన్స్ని ఇబ్బంది లేకుండా కొంచెం సైలెంట్లో పెట్టుకుని తర్వాత మనం మాట్లాడుకోండి. ఒక సైన్యాధిపతి గృహంలో ఒక బానిసగా పెరుగుతూ ఉంది ఈమె. బానిస అంటే ఒక మంచి పరుపులు గిరుపులేసి 6 మంచాలు వేసి ఏమైనా పడుకోబెడతారా పిల్లని? లేదు ప్రియులారా, ఒక బానిస, పని మనిషి, సర్వెంట్ మెయిడ్ అన్నాడు దాన్ని. బానిసగా బ్రతుకుతూ ఉంది. ప్రియులరా, ఆమె యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే ఏమాత్రము గుర్తింపు లేనటువంటి పిల్ల. మరొక విషయం చూస్తే ప్రియులరా, దేవునికి ఆమె చెరపట్టి తీసుకొని మరొక దేశానికి తీసుకొచ్చి బానిసగా బ్రతుకుతున్నా కూడా ఆ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది తెలిసిన? దేవుని భయం కలిగిన కుటుంబంలోంచి వచ్చింది. అక్కడ ఆమెకు పెట్టేటటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితులకు కూడా ఆమె విశ్వాసాన్ని ఎక్కడ కూడా దూరం చేసుకోలేకపోయింది. తన విశ్వాసాన్ని కాపాడుకుంది. తల్లిదండ్రుల యొక్క భక్తిని కాపాడుకుని, తల్లిదండ్రుల ప్రార్థన జీవితంలో నుంచి ఆ చిన్న బిడ్డ ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. తల్లిదండ్రుల భక్తి నుంచి అనేక విషయాలు నేర్చుకుంది చిన్నప్పుడే. అందుకే తల్లి తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటే బిడ్డలు నేర్చుకుంటారు. అసలు తల్లులే ప్రార్థన చేయకపోతే బిడ్డలే నేర్చుకుంటారు? ఏమి నేర్చుకోలేరు. ఎంతమంది తల్లులు ఇక్కడ ప్రార్థన పడిన తల్లులు మనకి ఇచ్చాడో దేవుడు. నేను చాలా సంతోషిస్తూ ఉంటాను ప్రియులారా. మెర్సీ ప్రార్థన మందిరంలో ప్రార్థించే తల్లులను దేవుడు మనం అనుగ్రహించాడు మనకి. అది నాకు ఒక ఆస్తి. చప్పట్లు కొట్టండి. ప్రార్థించే తల్లులుండుట నాకు ఒక ఆస్తి. ఆ ప్రార్థన చాలు నాకు అద్భుతాలు చేయగలదు ప్రియులారా. ఒక్క తల్లి చేసే ప్రార్థన మందిరంలో అద్భుతాలు చేయగలదు ప్రియులారా. ఒక తల్లిగా నీవు చేసే ప్రార్థన నీ బిడ్డలు అనుసరిస్తారు. ఓ మా తల్లి ఎంత ప్రార్థన చేస్తూ ఉంది, ఎంత ప్రార్థన చేస్తూ ఉంది. ఒకసారి ధన్మంట తలుపు తెరుస్తారు మా బిడ్డలు వచ్చి, ఉదయకాల సమయంలో ఎప్పుడన్నా నాకు టిఫిన్ తేవటానికో ఏదో. ఇద్దరం ప్రార్థనలో ఉంటే నెమ్మదిగా అలాగే వచ్చేసి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా కూర్చోవాలి, ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా. ఓ డాడీ మమ్మీ ప్రార్థనలో ఉన్నారు, ఎక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేయరు. దాని అర్థం ఏంటో తెలిసిన? నా తల్లి నా తండ్రి ప్రార్థన చేస్తూ ఉండగా మాకొక ప్రొటెక్షను, మాకొక ధైర్యము. నా తల్లిదండ్రుల ప్రార్థన మాకొక ధైర్యమునిస్తుంది. నీ బిడ్డలు చెప్పగలుగుతున్నారా ఆ విషయాన్ని? ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి నీ బిడ్డలు మా తల్లి ప్రార్థన చేస్తుందని చెప్పగలరా? ఈ ఇశ్రాయేలు చిన్నది సిరియా దేశానికి బంధించబడి తీసుకుని వచ్చి ఒక స్లేవ్, ఏమంటాం దాన్ని,
బానిసగా తీసుకొచ్చారు. అయినా కూడా ఆ బిడ్డ విశ్వాసము చెక్కు చెదరలేదు ప్రియులారా. ఒక అన్య దేశంలో ఉండి దేవుని ఎరగనటువంటి కుటుంబంలో బానిస బ్రతుకుతూ ఉండగా కూడా ఆమె తన ప్రార్థన జీవితాన్ని, ఆ చిన్న బిడ్డ విశ్వాస జీవితాన్ని ఎక్కడెక్కడో దూరం చేసుకోలేదు. తన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంది ప్రియులారా. సాధారణంగా చూస్తే ఆమె దేవుని మీద కోపం రావాలి. ఏంటి మా దేవుడు ఎట్లా చేశాడు, నన్ను తీసుకొచ్చి బానిసగా తీసుకొచ్చాడు, నన్ను ఆశీర్వదించబడతాను అనుకున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, దీవించబడతాను అనుకున్నాను, నన్నేంటి బానిసగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని దేవుని మీద సణగలేదు, దేవుని మీద కోపం తెచ్చుకోలేదు. ఆ పిల్ల తెచ్చుకోకపోగా ఏం చేసింది, తన విశ్వాసంలో ఇంకా అభివృద్ధి చేసి ఎక్కడో మూలకు వెళ్ళి ఆ పని అంతా ముగించుకుని ఆ లేజర్ టైంలో, ఖాళీ టైంలో ఒక మూలకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం ప్రారంభించింది. ప్రతికూల సమయంలో కూడా విశ్వాసమును చెక్కు చెదరకుండా పట్టుకునేటటువంటి విశ్వాసులు ఎంతోమంది అనుకున్నారు. ఇక్కడ అన్నీ ఎప్పుడు కలిసి రావు. జీవితం అంటే అంతా పూల పానుపుగా ఉండదు, కొన్ని ముళ్ళు కూడా ఉంటాయి అంటాడు. ఆ ముళ్ళు పట్టుకునే సమయంలో కూడా విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకున్నాడు పౌలు భక్తుడు. నేను విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము దేవుడు ఉంచాడు అన్నాడు. అంతం వరకు విశ్వాసమును కాపాడుకో, నీ కొరకు నీతి కిరీటము దాగి ఉంది. నీతి కిరీటం ప్రియులారా. ఈ చిన్నది కష్టకాలంలో కూడా విశ్వాసములో చెక్కు చెదరలేదు. అనారోగ్యం వచ్చినా, అప్పుల పాలైనా, కుటుంబంలో పరిస్థితుల్లో విషమించినా, కొంతమంది విశ్వాసములో చెక్కు చెదరరు. నా దేవుడు నాకున్నాడు. ప్రియులారా, ఈ చిన్నది విశ్వాసములో చెక్కు చెదరలేదు ప్రియులారా. విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దానియేలు ఒకరోజు బబులోను సామ్రాజ్యానికి బందీగా తీసుకెళ్ళిపోయారు దానియేలుని ప్రియులారా కదా. యోధా దేశం నుంచి బబులోను రాజ్యంలోనికి చెరపట్టుకుని తీసుకెళ్ళిపోయారు దానియేలుని. దానియేలు యవనస్తుడు ప్రియులారా. దానియేలు బబులోను రాజ్యములో ఉన్నా కూడా, అక్కడ కష్టాల పాలైనా కూడా, సింహబోన్లో వేసినా కూడా, అక్రమముగా అన్యాయముగా తన మీద కేసులు బనాయించినా కూడా, దానియేలు తన విశ్వాసమును ఎక్కడ కూడా చెక్కు చెదరనివ్వలేదు. తన విశ్వాసమును కాపాడుకున్నాడు, భక్తిని కాపాడుకున్నాడు. అలాగే ప్రియులారా, ఇక్కడ చూస్తే యోసేపు భయంకరమైన పరిస్థితుల్లో సొంత అన్నలే యోసేపుని అమ్మివేసి ఎక్కడో పొతిఫర్ ఇంట్లో పెట్టేసి అక్కడి నుంచి చెరసాలకు వెళ్ళిపోయి భయంకరమైన దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నా కూడా యోసేపు తన విశ్వాసమును కాపాడుకున్నాడు. ఎంతమంది బైబిల్లోకి వెళితే క్లిష్ట పరిస్థితుల్లో కూడా విశ్వాసమును కాపాడుకొని కదా, అన్నీ సవ్యంగా ఉంటే ప్రార్థన చేస్తావు, కొంచెం ఏదైనా తేడా వస్తే ప్రార్థన లేదు, బైబిల్ లేదు, బైబిల్ తీసి పక్కన పెట్టేయటమే. అలాంటి భక్తి అది భక్తి కాదు ప్రియులరా. సాలలో పశువులు ఉన్నను లేకపోయినను, చేనిలో పంట పండినను పండకపోయినను, నేను మాత్రం నా యెహోవా దేవుని విడిచిపెట్టను అన్నాడు. ఏమి ఉన్నా లేకపోయినా. ఎందుకని? విశ్వాసం అంటే ఒక సమయంలో దేవుడు అన్ని తిరిగి ఇచ్చేస్తాడు. చప్పట్లు కొట్టాలి. ఎందుకు మనకి విశ్వాసం విడిచిపెట్టట్లేదు? ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో పోగొట్టుకున్నవన్నీ దేవుడిస్తాడు. ఇదిగో ఈ చిన్నది ఎంత విశ్వాసాన్ని కాపాడుకుందో ప్రియులారా. చిన్న స్థలంలో నమ్మకంగా పనిచేసింది. ఏం చేసిందంట? అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. నయమాను భార్య అంటే యజమానురాలు, అమ్మగారికి పరిచర్య చేసి పరిచారం చేస్తూ ఉంది. అమ్మగారి పర్సనల్ విషయాలన్నీ, ఆమె శారీరకంగా పర్సనల్ విషయాలు ఏం అవసరమో, ఆమె ఆరోగ్యానికి ఏం అవసరమో, ఆమె భోజనానికి ఏం అవసరమో, ఆమె దైనందిన జీవితంలో ఏ అవసరతలు ఉన్నాయో ఈ చిన్నది దగ్గరుండి ప్రతి అవసరాన్ని తీర్చుకుంటూ వస్తుంది. ఎంత జాగ్రత్తగా తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ ఉంది. చిన్న పిల్ల ప్రియులారా. ఏ పని అది? పెద్ద పని, పెద్ద ఉద్యోగం, ఆఫీసర్ ఏమన్నా అక్కడ ఒక పని మనిషి
ఒక పని మనిషి. రెండోది ఏంటో తెలిసిన? స్లేవ్. చెప్పాలి. స్లేవ్ అనగా బానిస. బానిస ప్రియులారా కదా. బానిసలకు అహంకారం పనికొస్తుందా? బానిసలకు గర్వం పనికొస్తుందా? బానిసలు ప్రశ్నించగలరా? బానిసలు వారి కోరికలు తీర్చుకోగలరా? వారికి ఏది అవసరం అది యజమానురాలు ధైర్యంగా అడగగలదా? బానిస అడగలేదు. అయినను ఆమె తనకు అప్పగించిన చిన్న పనిని నమ్మకముగా చేస్తూ వెళ్తా ఉందమ్మా. కొంతమంది చిన్న పనిలో నమ్మకంగా ఉంటారు. చాలా నమ్మకంగా ఉంటారు పిల్లలు. లోకాసు వార్తలో ఒక్కసారి వెళదాం చూడండి. లోకాసు వార్త, డిస్టర్బ్ చేయకండి, 16వ అధ్యాయము లోపలికి తీసుకెళ్ళండి. లోకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనం చూద్దాం చూడండి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఎంత గొప్ప వాక్యం ప్రియులారా. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు. దేవుని పరిచర్యలో కొన్నిసార్లు మనం పని అప్పగిస్తాం. చాలా చిన్న పనులు కదా. మందిరంలో పనులు ఏముంటాయమ్మా? చిన్న పనులు ఉంటాయి. అందరికీ వాక్యం అప్పగించలేము, అందరికీ మ్యూజిక్ వేయటం అప్పగించలేము. కొంతమందికి పరిచర్యలో మందిరాన్ని శుభ్రం చేసే పని అప్పగిస్తాం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా చేస్తే దాని మీద దేవుడు నిన్ను ఒక అధిపతిగా చేయగలడు. మిక్కిలి కొంచెములో, ఈ చిన్న పనే కదా అనుకోకూడదు. ఆ చిన్న పనిలో నమ్మకంగా పనిచేయాలి. ఈ చిన్నది, తనకు అప్పగించిన చిన్న పనిలో నమ్మకంగా పనిచేసింది. చాలామంది చిన్నపిల్లలు నమ్మకంగా పనిచేస్తారు. మన మందిరంలో కూడా చాలామంది నమ్మకంగా పనిచేసేవాడు ఉన్నారు. చప్పట్లు కొట్టను ఒకసారి, అది గట్టి కొట్ట. మన మెర్సీ ప్రార్థన మందిరంలో చిన్న పనులు అప్పగిస్తే నమ్మకంగా చేసేవాళ్ళు దేవుడు నాకు ఇచ్చాడు. గర్వపడతాను నేను. ఒకసారి అందరూ చేస్తారో, అందరూ చేయలేకపోవచ్చు. ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వారిని ప్రభు మనకి ఇచ్చినప్పుడు చూడండి, గమనించండి, మీరు చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వారికి అప్పగించిన చిన్న పనిలో ఎవరైతే నమ్మకంగా పనిచేస్తున్నారో వారి జీవితాలు మీ కళ్ళతో మీరే చూస్తారు. ఇది దేవుని వాక్యానికి సంబంధించిన విషయం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ చిన్నది చేసినటువంటి సేవ ఎంత ఘనమైంది. చిన్న పిల్ల ఎంత ఘనమైన సేవ చేసింది ప్రభువా. చిన్న పిల్ల వంటి మనస్తత్వం మాకు దయచేయవా. ఆ చిన్నదాని హృదయంలో ఎంత కనికరం ఉందా. తన యజమానుడి విషయంలో ఎంత కనికరము చూపించింది. క్రైస్తవులనగా కనికరము కావాలన్నావు. క్రైస్తవ హృదయం అంటే కనికరముతో నిండిపోవాలి. క్రైస్తవ కుటుంబంలో కక్షలు కార్పణ్యాలు ఉండకూడదన్నావే ప్రభువా. మేము ఇప్పటికీ కక్షలు ఉన్నాయి మా హృదయాల్లో, పౌరుషం ఉంది మా హృదయాల్లో, భయంకరమైన పోరాటములు ఉన్నాయి మా హృదయాల్లో. కొన్ని కుటుంబాలతో మేము ఎప్పటికీ మాట్లాడలేం ప్రభువా. కొంతమంది ఇప్పటికీ మాకు విరోధులే కనబడుతున్నారయ్యా. క్రైస్తవులకు విరోధులు లేరు కదా. క్రైస్తవులు అనగా అందరూ ఒకటే కదా. ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం సహోదరి. 3 దినముల వాక్యాలు విన్నాం మనం. 3 రోజులు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ఎంతో విలువైన వాక్యములు ప్రియులారా. వారి ఆర్థిక సమస్యలన్నిటి నుంచి విడిపించి కృప చూపించండి. తిరిగి వెళ్ళుచుండగా మీ సన్నిధి వారితో ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన బిడ్డలందరికీ, ముఖ్యంగా పాఠశాలకు వెళుతున్నటువంటి బిడ్డలకు ప్రత్యేకంగా
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.